కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసుకోవడమే అవన్నీ. హ్మ్. వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత కాదు లేదు, కాదు మమ్మల్ని ఎలా కాదమ్మా. నిందిస్తారంటున్నారు. ఇప్పుడు నేను హ్మ్. ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసి కొట్టాలని చెప్పాను. హ్మ్. ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? హ్మ్. అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? హ్మ్. తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? హ్మ్. చెప్పడం మానేసి హ్మ్. వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి హ్మ్. రాత్రి ఎక్కడో చచ్చిపోతే హ్మ్. ఆడేదో అమరవీరుడిలాగా హ్మ్. బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవును. అవునా? ఆ. వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది. అది క్వశ్చన్ చేయకూడదుగా. హ్మ్. గొంగల్లో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి, మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు చాలా అదే వరకి. ఉందమ్మా. ఇప్పుడు ప్లాన్ చేశారని కదమ్మా, చెప్పేసి. అదేం చెప్తారు, వంకలేంది హ్మ్. డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును. అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. ఆ. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది. ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ హ్మ్. కదా. ఇప్పుడు ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, హ్మ్. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు, ఆ నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడు, అక్కడ ఉన్న వాళ్ళలో హ్మ్. నాకెవరో పరిచయం లేదు. హ్మ్. నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? హ్మ్. నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. హ్మ్. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, హ్మ్. ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, హ్మ్. రుజువు ఉండాలిగా ఉండాలి ఖచ్చితంగా. కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, హ్మ్. నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. హ్మ్. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, హ్మ్. ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. హ్మ్. ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. హ్మ్. అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా, మరి లేదమ్మా. ముస్లింలను కూడా వ్యతిరేకిస్తున్నారా? ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తా. దేశాన్ని వ్యతిరేకించే ఎవడైనా. ఆ. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారనుకోండి ఓకే. మందు, ఎవరు మంచోళ్ళు అంటావు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసి కొడతారు. అదే అంటారు, ఇప్పుడు జనరేషన్ అలాగే ఆహా. అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది హ్మ్. జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, హ్మ్. ఏది నిజం అన్నది కావాలి. ఓకే. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచోళ్ళు గారు అని అంటారు. వాస్తవం ఏంటి నేను అడిగింది? హ్మ్. నీ దృష్టి నా దృష్టి, వాస్తవం ఏంటి? ఇద్దరు తాగుబోతే ఎదవలు, అవును. అది సమాధానం. అందుకే ఇద్దరు మంచోళ్ళు కాదండి. ఇద్దరు తాగుబోతే ఎదవలు, హ్మ్. నీ సమాధానం అదే చెప్పాలి. ఓకే. కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు. హ్మ్. ఎదవా ఇది ఎదవా, సింపుల్. హ్మ్. డ్రింకర్ ఈజ్ ఎ డ్రింకర్, అది హ్మ్. హాఫ్ ఆర్ ఫుల్, అది హ్మ్. ఆన్సర్ అంతే. ఓకే. కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం, అంతే, వెరీ సింపుల్. దేశానికి వ్యతిరేకం ఈ అయితే- మాట నాది కాదు, ఆ. మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. హ్మ్. ఏం చెప్పారంటే, భారతీయులారా, మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి, హ్మ్. అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. పారిపోకూడదు. ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు? హ్మ్. ఎడారి 1, ఎడారి 2 హ్మ్. కోట్లు ఇచ్చి. హ్మ్. ఆయన అమ్ముడు పోలే, ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి హ్మ్. సన్యాసిలాగా హ్మ్. ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు, అంతే తప్ప హ్మ్. బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు. జీవించలేదు. అది కావాలి. మీరు నిజమే. గమనించండి, హ్మ్. ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేనేం చెప్పను గురువు. నేను చెప్తాను. ఓకే. తెలంగాణలో హ్మ్. చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? హ్మ్. అది వాడు. ఓకే. ఓకే ఓకే గురువు గారు. అమ్మ కానీ ఒకప్పుడు మీకు వెలిగిందిగా, థ్యాంక్స్. ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకున్నాము గురువు వింటున్నాం, గారు. చదువుతున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన డౌట్లు కూడా, అంటే సందేహాలే ఏమీ నెలకొంటున్నాయి. లేవు. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. అలా ఏమీ చాలా లేదు. మంది కొంతమంది అంటున్నారు గురువు గారు, కాదు అసలు కాదమ్మా, ఇదంతా రాముడు దేవుడే కాదు అంటున్నారు. కాదు, రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదని. హ్మ్. మీరేమంటారు దీన్ని? రాముడు దేవుడు కాదని మరి రాముడు చాలా కూడా చెప్పాడు. చోట్ల ఆలయాలు కడుతున్నారు కదా. కాదమ్మా, ఇవి ఇక్కడ లేదా నీ ఎదురుగా? అవును.
ఇది పిచ్చి ప్రశ్నమ్మా. ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే మరి. రాముడు వారు ఎదురుగానే ఉన్నాం కదా. సో రాముడు రామాయణంలో ఆ దశరథుడు కుమారుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏమిచ్చేవారు? ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. అర్థమైందా? ఆయన ఆన్సర్ ఏమిటంటే నేను దశరథుడు కుమారుడిని, మాది కోసల రాజ్యము, ఇదిగో మా ఇంటి ఆవిడ, ఇదిగో మా తమ్ముడు, మాది అయోధ్య. ఇదే ఆన్సర్. ఆయన్ని ఆయన సుప్రీం లార్డ్గా ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటి? రావణాసురుడు యొక్క వధ. రావణాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు? ఎందుకని? సీతను అపహరించాడు కాబట్టి కాదు, వాడు వరం కోరుకున్నాడు. ఎవరిని? బ్రహ్మదేవుని, శివుణ్ణి. ఏమని వరం కోరుకున్నాడు? నేను దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు. వానరులు, నరులు వాళ్ళు నన్నేం చేయలేరు. ఇది అతని యొక్క గర్వం. సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానరుల సహాయం తీసుకుని వాడి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.